హలో ఎవరివన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి చూద్దాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది మై సెల్ఫ్ కానీ, యువర్ సెల్ఫ్ కానీ, హిమ్సెల్ఫ్ కానీ, అర్ సెల్ఫ్ కానీ, ఇట్ సెల్ఫ్ కానీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. అవర్ సెల్ఫ్స్ కానీ, యువర్ సెల్ఫ్ కానీ, దెమ్ సెల్ఫ్ కానీ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. ఈ సెల్ఫ్ అనేది సింగులర్లకు వస్తుంది, ఈ సెల్ఫ్ అనేది ప్లూరల్లకు వస్తుంది. చూడండి, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ అంటున్నాను వెరీ మచ్ లాస్ట్ సండే. పోయిన ఆదివారం నేను చాలా ఎంజాయ్ చేశాను, నాకు నేనుగా ఎంజాయ్ చేశాను అన్నట్టు. ఈ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్, అతనే ఒకరిని పరిచయం చేసుకున్నారు. ఇంట్రడ్యూస్, దే హర్టెడ్ దెమ్ సెల్ఫ్, వాళ్ళే గాయపరుచుకున్నారు. యూ డ్రైవ్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్ అన్నాడు. అంటే నీకు నువ్వే డ్రైవ్ చేసుకున్నావు, యాక్సిడెంట్ అయిన తర్వాత వెళ్ళిపోయావు అని చెప్తున్నాడు. అంటే చూడండి, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ కానీ, ఈ హిమ్సెల్ఫ్ కానీ అంటే ఈ ఐ సంబంధించిన మై సెల్ఫ్ మాత్రం నాకు నేనే అనేది. అంటే ఎప్పుడైనా ఈ సబ్జెక్ట్ సంబంధించిన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ గా పనిచేస్తుందని చూసుకోండి సెంటెన్స్ లా. అంటే కొన్ని వర్డ్స్ కు రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అనేది ఉండదు. ఎలాంటి ఉండదు చూడండి. ఇది గ్రామటికల్ పర్పస్ లో చాలా యూజ్ ఉంటుంది. చూడండి, సీ కానీ, ఇయర్ కానీ, స్మెల్ కానీ, టేస్ట్ కానీ, వాష్ కానీ, కీప్ కానీ ఇలాంటి వర్డ్స్ ఎక్కడ వచ్చినా కానీ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ వాడొద్దు. చూడండి, ఐ వాష్ మై సెల్ఫ్ ఆల్ ద క్లాత్స్ ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం కూడా నేను క్లాత్స్ వాష్ చేస్తానన్నాడు. ఇక్కడ వాష్ అనేది ఏంటి చూడండి, ఇక్కడ ఉంది వాష్ అనేది. కాబట్టి ఈ వాష్ అనే వర్బ్ ఎప్పుడు వచ్చినా కానీ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అనేది వర్క్ చేయదు. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ వాడద్దు, వాడితే సెంటెన్స్ తప్పైంది. అదొక చూసుకోండి. రెసిప్రోకల్ ప్రొనౌన్స్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఈచ్ అదర్ లేదా వన్ అనదర్ అంటారు. ఈచ్ అదర్ అంటే ఇద్దరు మాత్రమే ఉంటే ఈచ్ అదర్ అంటారు. ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే వన్ అనదర్ అంటారు. వీ స్పోక్ టు ఈచ్ అదర్, వీ స్పోక్ టు వన్ అనదర్. ఇక్కడ ఇద్దరు మాత్రమే మాట్లాడుకుంటున్నారు ఒకరికొకరు, ఇక్కడ ఇద్దరు కంటే ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు అని అర్థం. ఈ అండ్ షీ లైక్ ఈచ్ అదర్స్ అంటారు. అతను ఆమె ఇద్దరు ఒకరికొకరికి ఇష్టపడుతున్నారు అని అర్థం. దోస్ గర్ల్స్ హేటెడ్ వన్ అనదర్ అని అంటున్నారు. చాలా మంది గర్ల్స్ ఒకరికొకరికి ద్వేషించుకుంటున్నారు అని అర్థం. అంటే ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారు అని అర్థం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.